ఏం చేస్తున్నావు? షటిల్ ఆడుతున్నావు. ఇప్పుడు దేనికోసం ఈ పోజ్ పెట్టినావు? దేనికోసం పెట్టినావు? తమ్ముళ్ళ కోసం పెట్టినావు. ఆడుతూ ఆడుతూ అయితే చీకటి అయింది. చీకటి అయితే గాయస్ ఇప్పుడైతే వాన కూడా పడ్డది. వానలో కూడా ఆడినాం ఫుల్గా. చెమటలు వస్తున్నాయి ఒక అన్నతో ఆడేసరికి. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్ ఈరోజు అయితే ఫుల్గా వాన పడుతుంది బయట. చాలా రోజుల తర్వాత పడుతుంది గైస్ వాన. ఎండాకాలం కూడా వస్తుంటే వాన అయితే పడుతుంది. ఇక్కడ చినుకులు కనిపిస్తున్నాయి కదా గైస్ కింద. కానీ గైస్ లైట్ పడుతుంది, అంత ఎక్కువ ఏం పడతలేదు. చినుకులు చినుకులు కానీ స్పీడ్గా అయితే అవుతుంది. ఫస్ట్ కూడా పడ్డా స్కూల్ నుంచి వచ్చినప్పుడు. ఓ ఇవన్నీ గైస్ చెట్ల మీద ఫోన్ మంచిగా పడుతుంది. గొడిగింది పట్టుకోండి గైస్ ఫోన్ తడవకుండా ఉండాలని. వ్లాగ్ అవుతుందో కదా తెలియదు కానీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన గైస్ వానలా. మనం చేద్దాం గైస్. ఇగో మా ఇంటి పక్కన వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళైతే ఇల్లు కూడా కాల్ చేసేస్తారు. మేము కూడా వెళ్ళిపోతాం ఇక నెక్స్ట్ మంత్ 15th లోపు వెళ్ళిపోతాం. గైస్ ఎంత పెద్ద పెద్ద కైట్లు ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఆ అమ్మాయి తీసుకుంటుంది కైట్లని. చిన్న పాప ఉంటుంది ఇంట్లో, మా స్కూలే. వీళ్ళు కాల్ చేసేసే ఉంటారు. సగం తీసేసి గైస్ మననే. నేను వెళ్ళిపోతా అనుకోరు, వెళ్ళిపోలేదు ఎందుకో. ఇంకా ఫుల్ అవుతుంది వాన మాత్రం, ఫుల్గా పడుతుంది, ఎక్కువైంది. వీళ్ళు కూడా కాల్ చేస్తారు, మేము కూడా కాల్ చేసేసాం. ఇక ఒక నెక్స్ట్ మంత్ 15th లోపు వెళ్ళిపోతాం. నెక్స్ట్ మంత్ 16th మాకు ఏమంటారు హాఫ్ డే స్కూల్స్ కూడా ఉంటాయి. ఇక స్కూల్స్ హాఫ్ డే నడుస్తాయి. ఇంకా ఎంత ఎక్కువ అవుతుందో వాన. చాలా రోజుల తర్వాత పడుతుంది గైస్ వాన మాత్రం. నిజంగా మస్తు అనిపిస్తుంది. వానలు తడుతా అంటే ఫోన్ తడుస్తుంది. ఇట్లా పెట్టాలి. ఓకే గైస్, వాన తగ్గినాక కలుస్తా. ఫుల్ వాన అయితే పడుతుంది. షిట్ గాయ్స్, స్కూల్ షూస్ కూడా తడిచిపోయినాయి. నేను స్కూల్ పోయినప్పుడు కూడా ఉంది. పెట్టేద్దాం. ఈడ కూడా ఇంకో షూస్ ఉన్నాయి గైస్ నావి. సో గైస్ వాన మాత్రం ఫుల్ ఎక్కువ అవుతుంది. ఇగో కొంచెం పడితే ఎండాకాలం వచ్చేటైనా వాన పడుతుంది గైస్. షాకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. సో గైస్ నాకైతే ఆ పొడ రోజులన్నీ, చిన్నప్పటి రోజులన్నీ గుర్తొస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ మొత్తం వాటర్ ఆగుతాయి గైస్. ఇక్కడ కింద మొత్తం వాటర్ ఆగుతాయి. అయితే ఇంట్లోకి వెళ్ళి అప్పుడు వానలో తడిసేది బాగా. వాన పడంగానే గొడుగు పట్టుకుంటున్నా ఫోన్ ఉందని, కానీ తడిసేది. ఇప్పుడైనా వానలో కూడా తడిపితే మంచిగా జ్వరం వస్తుంది. అయితే గాయస్ తడిసేది. ప్లస్ ఇక ఇక్కడ సైకిల్ కనిపిస్తుంది వేసినది. ఈ సైకిల్ మీద వానలో తిరిగేది. ఇంకా నాతో ఆడుకొని ఒక ఫ్రెండ్ కూడా ఉంటుండే కింద, ఇంటి కింద ఉంటుండే. కానీ ఇప్పుడు లేరు, వాళ్ళు ఇల్లు కాల్ చేసేసారు. అప్పుడు మాత్రం గాయస్ ఫుల్ ఎంజాయ్. పెద్దగా అయినా ఏం మస్తీ లేదు, ఏం లేదు గాయస్. చిన్న ఉన్నప్పుడే బాగుంటుంది. ఆ చిన్న ఉన్నప్పుడు అనుకున్నా పెద్ద అయితే బాగుంటుందని. ఏం బాగాలేదు ఈ వాన పడుతుంటే. అయినా పోయినసారి వాన పడ్డా కానీ ఆడుకున్నా, కానీ అప్పుడు బ్లాగింగ్ ఏం చేయలేదు. నాకు బ్లాగింగ్ గురించి అసలు తెలియని తెలియదు. అసలుకి ఎట్లా పెడతారు నాకు అంత ఇంట్రెస్ట్ లేకుండే. ఇప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది, అందుకని ఇస్తున్నా. వాన అయితే పడుతుంది. నేను ఇంట్లోకి పోతా గాయస్. ఇక ఎప్పుడైతే వాన తగ్గుతుందో అప్పుడు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. తగ్గకపోతే తీయలేని బ్లాగ్ని. ఇక్కడ గాయస్ ఇక్కడ చెట్టు అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ వాన ఏం పడతలేదు. ఇక పైన చెట్టు అవుతుంది కాబట్టి వాన అయితే పడతలేదు. మధ్య సోది ఎక్కువ కొడుతున్నా గాయస్ బ్లాగ్లో. సోదేం కాదు, ఉన్నది చెప్తున్నా గాయస్ నేను. సో గాయస్ ఇక్కడ వాన పడ్డది. ఈ చెట్లకెళ్ళి ఏదో పడుతుంది గాయస్. ఇక మొత్తం ఎట్లా ఉంది, గమ్ము అతుకుతుంది గాయస్. నా చెప్పులు కూడా అతుకుతున్నాయి కింద, అతుకుతున్నాయి. ఏదో పడ్డది. నేనైతే బయటికి పోతున్నా గాయస్. నాకైతే ఇన్విటేషన్ వచ్చింది బయటికి రానికి, చూపిస్తా. ఇప్పుడైతే నాకైతే షటిల్ ఆడుకోనికి అయితే ఇన్విటేషన్ దొరికింది. ఇచ్చింది, వచ్చి రమ్మన్నాడు. అంతే గాయస్. పైన వెదర్ మాత్రం వస్తుంది గాయస్. ఇంకో షటిల్స్ ఆడుతున్నాం మేము. చూడండి గాయస్, సాయనకేమో గాలి సపోర్టింగ్ ఉంది, ఆయన కూడా గట్టిగా కొడుతుండు. అన్న గాలి సపోర్ట్ లేకపోయినా గట్టిగా కొడుతుండు. ఇద్దరేమో పోటీ ఆడుతున్నారు ఓవర్ ప్లేస్ అని. సాయనేమో మళ్ళీ వెనకాల కొట్టిండు, మళ్ళీ కొట్టేసిండు అన్న. ఇంతసేపు అయితే ఒక అన్నతో ఆడినా, మంచిగా ఆడిండు. మళ్ళీ ఇంత ఆడుతున్నా. కొంచెంసేపు అయితే మీకు కూడా చూపిస్తా. ఇక్కడ పెట్టేసి ఫోను ఆడుతూ అయితే చీకటి అయింది. చీకటి అయితే గాయస్ ఇప్పుడైతే వాన కూడా పడ్డది. వానలో కూడా ఆడినాం ఫుల్గా. చెమటలు వస్తున్నాయి ఒక అన్నతో ఆడేసరికి.
ఇంత ఆడితే ఈయనకి రావాలి, నాకు రావాలి. చెమటలు చూడాలి ఇప్పుడు. ఓల్కొచ్చారా? సో గైస్ గేమ్ ప్లే అయితే చూడండి. బ్యాట్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం గైస్. అది ఆంది నీకు అనిపిస్తుంది అలా ఏదో తీసేసి. సో గైస్ మ్యాచ్ అయితే ఇంతే జరుగుతుంది. వాడు స్క్రీన్లో కనిపిస్తుంది నాకు తెలియదు, నేను కూడా కనిపిస్తున్నా నాకు తెలియదు. ఎడిటింగ్లో అయితేనే చూస్తా. ఇప్పుడైతే ఎక్కువ చూపించలేను ఇక. సోది పోయినసారి కూడా చూపించిన. ఇప్పుడు ఆనికి కారణం ఏంటంటే గైస్ మళ్ళీ వీడికి వెళ్ళిపోతే మళ్ళీ ఆనికి ఉండదు, ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు ఆడ. ఉన్నా కానీ నాకు అంత పరిచయం ఉండదు వాటికి. ఇప్పుడు ఆడుతున్నా గైస్, తర్వాత కలుస్తా ఆడినాక. గైస్ వీళ్ళు ఇద్దరు అన్న తమ్ముళ్ళు వచ్చారు, టీమ్స్ ఆడుతాం ఇప్పుడు. అరే ఇలా కాలనీకి వస్తలే, ఈయన కాలనీకి వస్తలేదు. ఇగో ఇగో ముఖానికి కొడదామనే చూస్తారు. ఏం చేస్తున్నావు? షటిల్తో ఆడుతున్నావు. ఇప్పుడు దేనికోసం ఈ పోజ్ పెట్టినావు? దేనికోసం పెట్టినావు? తమ్ముళ్ళ కోసం పెట్టినావు. అరే వీడియో మీద టైటిల్ ఉంటుంది, ఫస్ట్ వీడియో మీద వస్తుంది చూడు ఫోటో లెక్క, అది దానికోసం పెట్టినావు నువ్వు. అయితే కానీ షెడ్యూల్ అయితే ఆడినాం, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మేము ఇక్కడ ఉయ్యాలు ఊతున్నాం, కొద్దిగా చూస్తున్నాం. మేము కూడా వెళ్ళిపోతాం కొద్దిసేపట్ల. చెప్పి ఇంకేమైనా చెప్పాలనుకుంటాం? గాయస్ ఇప్పుడైతే ఏం చెప్పడానికి లేదు గాయస్, టైం పాస్ ఆడే. చదువుకునేది లేదా? చదువుకునే ఉంది కానీ లైట్ తీసుకోవాలి గాయస్. చదువుకునేది లైట్ తీసుకోవాలంట గాయస్. నాకు ఉంది కానీ నేను వచ్చి షెటిల్ ఆడుతున్నా. ఈరోజు ఆయన లైట్ వేసుకుంటున్నాను గాయస్. నాకైతే ఈరోజు స్కూల్ కాబట్టి నేను లైట్ ఏం తీసుకుంటాను గాయస్, చదువుకుంటా. రాసుకునేది ఉంది మాకు. మళ్ళీ 28కి సైన్స్ వేర్ కూడా ఉంది. సైన్స్ వేర్ 28కి వీలు ఉంటే మీకైతే చూపించడానికి ట్రై చేస్తా. సైన్స్ వేర్ స్కూల్ ఫోన్ తీసుకోవాలి. సైన్స్ వేర్ స్కూల్ ఉంది, నాకు చేయమంటారు నేను చేయ గాయస్. ఎప్పుడు వెళ్ళి నేను చేయను కూడా, ఇంట్రెస్ట్ ఉండదు నాకు సైన్స్ వేర్ మీద. ఉంటుందా? చేసాం. ఏం చేసినావు పోయినసారి? ఏం చేసినావు మొన్ననే? ఇప్పుడు అయిందను? ఎప్పుడైంది? మొన్న నవంబర్ అయింది. ఏం చేసారు? స్మార్ట్ డస్ట్బిన్ అంటే అది ఎట్లా వర్క్ చేస్తుంది? ఎక్స్ప్లెయిన్ చేయి. ఇప్పుడు అంటే అది ఎట్లుంది ఏంది? ఏంటంటే ఇప్పుడు డస్ట్బిన్ కానీ ఏంటంటే పైన సెన్సార్స్ వైర్స్ అన్ని కలిపి అల్ట్రాసానిక్ సెన్సార్ వాడి ఇప్పుడు ఒకవేళ మనం డస్ట్బిన్ ముందు చేయబెడితే డస్ట్బిన్ క్యాప్ ఓపెన్ అయ్యి ఆ క్యాప్ డస్ట్బిన్లో చెత్తేయచ్చు. అదే మా ప్రాజెక్ట్. మనం అర్థమైతే కామెంట్ చేయండి గాయస్. నాకైతే ఏం అర్థం కాలేదంతా. మరి చెప్పమంటే చెప్తా గాయస్. ఏమొద్దు గాయస్, వీడియో లాంగ్ అవుతుంది. షెడ్యూల్ పెట్టదు ఈ వీడియోకి వెళ్ళి. సో గాయస్ తర్వాత అయితే కలుస్తా. ఇప్పుడు టైం ఎంత? 7:30 అట్లా అవుతుంది. తర్వాత నిమ్మలంగా కలుస్తా గాయస్. కొంచెం చదువుకునేది కూడా ఉంది. ఇప్పుడు కొద్దిసేపు ఇంకొంచెం సేపు ఆడతాడు షటిల్. వీడు కూడా వెళ్ళిపోతాడు, నేను కూడా వెళ్ళిపోతా. పట్టుకొని చైన్ వస్తుంది గాయస్. గాయస్ వాడైతే వెళ్ళిపోతుండు. బాయ్ చెప్పరా. గాయస్ అంతేగా పడ్డది, అతుకుతుంది కాళ్ళకి. చెట్టు మించి పడ్డది గాయస్. అబ్బా గాయస్ ఇప్పుడైతే నేను వాటర్లో నీళ్ళు దేనికోతున్నా. సారీ గాయస్, ఏదో మాట్లాడుతున్నా. సో క్యాన్లో అయితే నీళ్ళు దేనికోతున్నా గాయస్. మార్నింగ్ టైంలో మార్నింగ్ 5కి అట్లా వస్తే నీళ్ళు, కానీ వాళ్ళు పట్టలేరు. నాకెళ్ళేమంటారు, నేను లేసా కానీ నాకేం పట్టబుద్ధి కాదు. సో ఈ వాటర్ అయితే పట్టుకొని వస్తాను గాయస్. ఏమైందంటే మమ్మీ వాళ్ళు పొద్దుగాల బయటికి పోయారు గాయస్. అయితే ఏం చేసారు, బజ్జీలు పునుగులు తెచ్చారు, తిన్నా. చట్నీ కూడా ఫుల్ కారం ఉండే, అందుకని ఇట్లా అవుతుంది. అయితే గాయస్ అడిగి పోయినాక చూపిస్తా. ఇంటికి అయితే వచ్చేసినాయా. ఇప్పుడు ఆ క్యాన్ పైకి అయితే వేసుకోవాలి. కలిసి క్యాన్ ఇందాక హల్కా ఉండి
బరువు ఉంది. ఇదైతే వేసుకోయాక అనిపిస్తా. ఇదైతే టెక్నిక్. మా అక్క అయితే చాయ్ తయారు చేస్తుంది. వై సో గాయ్స్ ఇంతసేపు అయితే కూర్చొని బ్లాగ్ అయితే ఎడిట్ చేసుకున్నా. బ్లాగ్ మంచిగా వచ్చింది. అయితే గాయ్స్ ఇగో మబ్బులు మస్తుగా అనిపిస్తున్నాయి. చీకట్లో మీకు ఏం కనిపించకపోవచ్చు. అయితే ఈరోజు వాతావరణం మంచిగా ఉండే. మార్నింగ్ కూడా మొత్తం క్లౌడీ ఉండే మొత్తం. అయితే ఈరోజు మంచి క్లౌడీ ఉంది. ఎందుకంటే గైస్ ఇప్పుడు రెయినీ సీజన్ కూడా లేదు. ఇప్పుడైతే సమ్మరే వస్తుంది. అయినా మంచి వాన కూడా చల్లగా ఉంది. మంచిగా ఉంది. మంచి షటిల్ కూడా ఆడినాం. వానలో షటిల్ ఆడినాం గైస్. మస్తు అనిపించింది. కానీ ఎక్కువసేపు రాలే. దెబ్బకి ఆడేసారి ఒక అన్నతో ఆడినాం. రీడింగ్ రూమ్లో చదువుకుంటాడు. ఆడితే ఏమైందంటే అన్నతోటి మినిమం ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువనే ఆడుండొచ్చు కానీ, ఎందుకంటే ఆడి చెమటలు వస్తుండే. మొత్తం చెమటలు వస్తుండే. వానలు తడిసింది కూడా పోయింది. మొత్తం ఉబ్బరిచ్చినాక ప్లస్ మళ్ళీ వీళ్ళు వచ్చారు. అబ్బి అనేటోడు. ఈయన పేరు అబ్బి. ఇద్దరు ముగ్గురు. నాకు ఈయన పేరు ఒకటి తెలుసు. ఈ ఇంటి ముందర ఒకడు ఉంటాడు మోహిత్ అని. కొట్టిన గాయస్ మన నాకు ఏదో బ్యాడ్ వర్డ్స్ తిట్టినంట. కొట్టిన చిన్నపిల్లల్ని కొట్టొద్దు అని నేను ఏమనకపోయినా తిట్టుకున్నాడు నన్ను కొట్టినందుకని. ఈయన అబ్బి ఉంటాడని తెలుసు. ప్లస్ ఇక వీళ్ళందరూ ఈడిద్దరు ఉంటారు. వాళ్ళ పేర్లు నాకు తెలియదు. ఆడిద్దరు ఉంటారు. వాళ్ళిద్దరు శారదకు ఏదో అంత గుర్తులేదు గాయస్. శారదకి ఏమో ఒక పొట్టోడు ఉంటాడు. వాని పేరు అంట. వాళ్ళ అన్న పేరు తెలియదు. వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళ పేర్లు తెలియదు. అయితే వీళ్ళిద్దరు అన్న తమ్ముళ్ళు వచ్చారు. షటిల్ అయితే ఆడినాం. నేను మినిమం ఒక 1.5 అవర్ ఆడుంటా గాయస్. ఫుల్గా అలసిపోయి చెయ్యి కూడా బాగా వస్తుంది. ఎప్పుడు ఫోన్ ఎక్కువ పట్టుకుంటే చెయ్యి నవ్వలేదు. ఈసారి చెయ్యి బాగా వస్తుంది నాకు. అయితే మంచిగా వచ్చింది గాయస్. వ్లాగ్ కూడా మంచిగా ఈ వాతావరణం మంచిగా ఉంది. సో గాయస్ వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. ఇంతసేపు కూర్చొని ఎడిటింగే చేసుకున్నా గాయస్ వీడియోని. అయితే వీడియో ఎడిటింగ్ చేసుకున్నాక వ్లాగ్ అయితే ఎండ్ చేయలేదు నేను. అందుకని ఇప్పుడైతే ఏం చేస్తున్నా గాయస్. వ్లాగ్ అయితే ఏం చేస్తున్నా. ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ అయితే కలుసుకుందాం గాయస్. వాళ్ళైతే ఛానల్లో కొత్తగా చూస్తారో నా వీడియోస్ అయినా ఏమైనా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. డైలీ వ్లాగ్స్ పెట్టడానికి నేను చెప్పిన గాయస్ 2025లో చెప్పిన. లాస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని ఉంటుంది. ఆ వీడియో ఇంకా ఉంది. తెలుసుకొని చెప్పిన నేను 2026లో రెగ్యులర్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. పెడుతున్నా. ట్రై ఎందుకు చేసాను గాయస్. నేను స్కూల్ పోయేటోని. ఇంటికి వచ్చినాక చదువుకునేది ఉంటుంది. ఊకే ఫోన్ పట్టుకొని తిరిగితే పేరెంట్స్ కూడా అంటారు కదా, ఊకే ఫోన్ పట్టుకొని తిరుగుతున్నావేంది నువ్వు, చదువుకోవా అని చెప్పి ఒకసారి మా డాడీ నా ఫోన్ కూడా ఎత్తేసిండు. దాని స్క్రీన్ బాగాలేకపోయినా ఎత్తేసిండు. దాని తర్వాత నేను వేయించుకున్నా, మంచిగా కవర్ వేయించుకున్నా, అన్నీ వేయించుకున్నా ఫోన్కి. అయినా స్క్రీన్ కూడా మంచిగా లేదు. నేను ఏం చేస్తాను ఇదంతా సోది బాగుతున్నా. ఓకే గాయస్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.